నమస్కారం. మిషన్ వివేక్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం విద్యారంగంలో వస్తున్న మార్పుల గురించి చర్చిద్దాం. ఈ రోజు మనతో పాటు మైండ్ విజన్ వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు, షోలోకి స్వాగతం. సార్, ఈ రోజు విద్యార్థులు 90% మార్కులు సాధిస్తున్నారు కానీ ఇంటర్వ్యూ బోర్డ్ ముందు కూర్చున్నప్పుడు చెమటలు పడుతున్నాయి. ఈ నాలెడ్జ్ ఎగ్జిబిషన్ మధ్య ఉన్న గ్యాప్ని మీరు ఎలా చూస్తారు? చాలామంది విద్యార్థులు తమ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే నేర్చుకుంటున్నారో ఆ సమాచారాన్ని జస్ట్ సేవ్ చేసుకునే ప్రాసెస్నే నాలెడ్జ్ అని పిలుస్తాం. అయితే ఈ సేవ్ చేసుకోవడం ఏదో తాత్కాలికంగా కాదండి, దీన్ని విశ్లేషించుకోవడం ద్వారా దీన్ని భద్రపరుచుకోవడం, అంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎదురయ్యేటువంటి పరిస్థితులకు ఈ నాలెడ్జ్ని సక్రమంగా ఉపయోగించుకోవాలనిగానే విధానం వాళ్ళ మెదడులో సమాచార రూపంలో ఉంటుంది. దీన్నే జ్ఞానం అని అంటారు. ఇది ప్రవర్తనలో కూడా దాగి ఉంటుంది. ఇదే ఈ గ్యాప్. ఈ గ్యాప్ని సైతం విశ్లేషించాల్సిన అవసరం చాలా ఉంది. ఇంటర్వ్యూ బోర్డు ముందు చూసుకున్నట్లయితే ఎవరైనా సరే సహజంగా తడబడటం సహజంగా ఉంటుంది. దీనికి గల కారణం ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం కాదు, ఆ సబ్జెక్ట్ని తమ వ్యక్తిత్వంతో జోడించి చెప్పలేకపోవడమే. అంటే ఇటువంటి గ్యాప్స్ వల్ల మాత్రమే ఈరోజు చాలా విద్యార్థులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఈరోజు సెషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది. సార్ చెప్పిన డిఫరెంట్ మెథడ్స్ ఫస్ట్ నుంచి స్మార్ట్, స్వాట్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. త్రూ స్మార్ట్ టెక్నిక్ అనేది మనం మన గోల్ని ఎలా సెట్ చేసుకోవాలనేది అర్థమైంది. మనం ఒక గోల్ చూస్ చేసుకునేటప్పుడు దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది త్రూ స్మార్ట్ టెక్నిక్ అర్థమైంది. స్వాట్ టెక్నిక్ ద్వారా ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే మనం మనల్ని ఎలా ఎగ్జామైన్ చేసుకోవాలనేది తెలిసింది. స్ట్రెంగ్త్ని, వీక్నెస్ని మనం ఎలా ఎగ్జామైన్ చేసి ఆ గోల్ని రీచ్ అవ్వాలనేది అండర్స్టాండ్ అయింది. అండ్ ఫైనల్గా ఫిష్ బోన్ టెక్నిక్ ద్వారా అసలు నార్మల్ ఒక స్టూడెంట్ నుంచి ఫైనల్గా మనం ఎలా ఒక ప్రొఫెషనల్గా, నాట్ ఓన్లీ ఐటీ ప్రొఫెషనల్, మనం ఏదైతే అనుకుంటామో అది ఎలా రీచ్ అవ్వాలంటే మనం ఏవేవి కన్సిడర్ చేయాలనేది అర్థమైంది. ఓవరాల్గా సెషన్ యూస్ఫుల్గా అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్.